విశాఖపట్నం పర్యాటకానికి పెట్టింది పేరు. రోజు రోజుకు టూరిస్టుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో టూరిజం కొత్త ఉపాధి కల్పిస్తోంది. ఇక పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా బైక్, కార్ రెంట్లను సంస్థలు పుట్టుకొచ్చాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానే కాదు, పర్యాటకుల స్వర్గధామంగా కూడా విలసిల్లుతోంది. కనువిందు చేసే ఎన్నో అందాలకు నెలవు ఈ విశాఖ. ఒకవైపు సముద్రం, మరోవైపు ఎత్తైన కొండలు, సహజ సిద్ధ బీచులు, నావికాదళానికి చెందిన అరుదైన మ్యూజియంలు, ప్రకృతి ప్రేమికుల మనసు దోచే మంచు తెరల అందాలకు నెలవు ఆంధ్ర, ఊటీ, అరకు. ఇలా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వీటిని చూసేందుకు దేశంలో అనేక ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. గతంతో పోల్చితే విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అయితే టూరిస్టులు ఇక్కడ పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చే ప్రయాణం కీలకం. గతంలో బస్సులు, ట్రావెల్ వాహనాలు, సొంత వాహనాలలో వెళ్లేవారు. వాటి ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. అదే మన సొంతంగా వాహనంలో డ్రైవ్ చేసుకుని వెళితే చాలా బాగుంటుంది. కానీ బయట నుండి వచ్చే పర్యాటకులకు ఇక్కడ వాహనాలు ఎలా లభిస్తాయి? అందుకే బయట ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం విశాఖలో ఇప్పుడు బైక్, కార్ రెంటల్ సెంటర్లు వెలిశాయి. ఒకప్పుడు కేవలం 1-2 ఉండేవి. కానీ ఇప్పుడు సుమారుగా విశాఖలో 25 వరకు బైక్, కార్ రెంటల్ సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటిని ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో సుమారుగా 100 మందికి ఉపాధి లభిస్తుంది. పైగా పర్యాటకులకు తక్కువ ఖర్చుతో కావలసిన చోటుకు వెళ్లేందుకు సులభమవుతుంది. సమయం కూడా వృధా కాదు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల అటు పర్యాటకులకు, ఇటు వ్యాపారం చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. బైక్, కార్ రెంటల్ సెంటర్లు ఎక్కువగా బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పర్యాటక ప్రదేశాలు ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేస్తూ ఉంటారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకు వారి ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబర్ తీసుకుని వారికి బైకులు, కార్లు అద్దెకు ఇస్తారు. ఒక రోజుకు బైక్ రెంటల్ 500 రూపాయలు, కార్ రెంటల్ 1500 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. వాహనాన్ని బట్టి రెంట్ ధర మారుతుంది. స్కూటీలు, బైకులు, వివిధ మోడల్స్, హై అండ్ బైకులు, రాయల్ ఎన్ఫీల్డ్, FZ, స్పోర్ట్స్ హార్స్ పవర్ ఉన్న బైకులు కూడా ఉన్నాయి. కార్లలో మారుతి 800 నుండి స్విఫ్ట్, ఇన్నోవా, బెలినో ఇలా రకరకాల కార్లు కస్టమర్లకు వాహనాలను అందిస్తున్నాయి. వీటికి GPS ట్రాకింగ్ కూడా ఉంటుంది. వాహనం ఇచ్చే ముందు మొత్తం వీడియో తీసుకుంటారు. ఏవైనా డ్యామేజెస్ జరిగితే తీసుకువెళ్లిన వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే టూరిస్ట్ పీపుల్స్ అందరూ కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్లేసులు కవర్ చేయాలంటే అది కేవలం బైక్ రెంటల్, కార్ రెంటల్లో బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ట్రావెల్స్, క్యాబ్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. వైజాగ్ బాగా డెవలప్ అయ్యింది. టూరిజం ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర కాశ్మీర్ అంటున్నారు వైజాగ్. అన్ని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ బైక్ అండ్ కార్ రెంటల్ ఎక్కువ తీసుకోవడానికి ఎందుకో ఇష్టపడుతున్నారంటే ప్రైవసీ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఉన్నారన్న ఒక అన్కంఫర్టబుల్ అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. స్కూటీస్ ఉంటాయన్నా, బైక్స్ ఉంటాయన్నా, స్విఫ్ట్ డిజైరు, బెలోనో, I20, బ్రీజా, ఆల్ట్రోజు, చిన్న కార్ అయితే ఆల్టో కూడా ఉంటుందన్న. చిన్న బడ్జెట్లో కావాలంటే మనకి కస్టమర్ అందుబాటు ధరలో, కస్టమర్కి పలాంది లేదనుకోండి అన్నీ అవైలబుల్ ఉంటాయండి మన ఆఫీస్ దగ్గర. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు ఇక్కడ బైక్స్ తీసుకొని విశాఖ చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తూ ఉంటారు. బైక్ పై పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడం సంతోషంగా ఉందంటున్నారు. బైక్, కార్ రెంటల్ సేవలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటున్నాయని అంటున్నారు. నార్మల్ గా విజిట్ చేసేయడానికి విశాఖపట్నం వచ్చాను. లిటరల్లీ వీళ్ళ సర్వీస్ చాలా చాలా బాగుంది. 499కే చాలా రీజనబుల్ ప్రైస్ కి 24 hours ఇస్తున్నారు. వీళ్ళ కండిషన్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం నేను మా ఫ్యామిలీతో వచ్చేటప్పుడు కూడా నేను కార్ తీసుకుని వెళ్ళా. చాలా అంటే చీప్గా ఇచ్చారు. వాళ్ళ కండిషన్ కూడా చాలా బాగుంది. I am Abhishek from Karnataka. Yesterday only I got the scooty for a 1-day rent. The service is very good and even I checked the condition of the bikes and everything is good and user friendly. Cost as per a bare minimum price we can afford easily. Because as a student I came here to return an exam. MBA is in Andhra University. So it's a very good service.
విశాఖకు వచ్చే టూరిస్టుల సంఖ్య ఈ మధ్య భారీగా పెరిగింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు టూర్ గైడ్ ని కూడా వీరే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ ప్రాంతాలు చూడొచ్చు, ఏవి ఎక్కడ ఉన్నాయనే విషయాలు బ్రోచర్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తారు. దీనితో పర్యాటకులకు సమయం, డబ్బులు మిగలడంతో వీటి వినియోగం బాగా పెరిగింది.